ట్రెండ్స్కి వెళ్ళామన్నమాట. సో ఇంత పెద్ద బిల్లు చేసాం అక్కడ, అంత పెద్ద బిల్లు. ఓకేనా. అయితే 500 రూపీస్ కూపన్స్ 3 ఉన్నాయన్నమాట. లాస్ట్ మంత్ మేము ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు మాకు 3 కూపన్స్ ఇచ్చారు. సో అవి తీసుకెళ్ళాం. ఓకే, మన దగ్గర 3 కూపన్స్ ఉన్నాయిలే, మనం ఎంతైనా పర్చేస్ చేయొచ్చు. సో ఈచ్ 500కి ఒక్కొక్క కూపన్ పోయినా కూడా మనము ఆల్మోస్ట్ అటు ఇటుగా మనం ఒక 5000 రూపీస్కి మనం పర్చేస్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళామన్నమాట. సో మాకు నచ్చినవన్నీ మేము సెలెక్ట్ చేసుకొని బ్యాగ్లో వేసుకొని మరీ వెళ్ళి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అప్పటి వరకు తెలీదు, అక్కడికి వెళ్ళాక పెద్ద బిస్కెట్, మామూలు బిస్కెట్ కూడా కాదు, అది మామూలు బిస్కెట్ కాదు, చాలా పెద్ద బిస్కెట్ పడింది. ఏంటంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు అన్నారు అందులో 2 కూపన్సే అప్లికబుల్ అయిందనమాట, ఇంకొక కూపన్ అప్లికబుల్ అవ్వాల. కానీ మేము పర్చేస్ చేసిన మోర్ దెన్ 5000 రూపీస్కి మేము పర్చేస్ చేసాం. అదేంటి అని అడిగితే, ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫర్ పెడతారు కదా, బై 1 గెట్ 1. సో బై 1 గెట్ 1లో అలాంటి బట్టలకి బై 1 గెట్ 1 ఉన్న వాటికి కూపన్ అప్లికబుల్ అవ్వదు. ఓకేనా. అండ్ ఇంకొక విషయము నిన్ననే తెలిసింది ఏంటంటే, బై 1 గెట్ 1 ఉన్న వాటికి ఓన్లీ 1 ఉంటుంది, ఇంకొకటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన సైజ్ కావాల్సిన 30 సైజ్ కావాల్సిన ప్యాంటు తీసుకున్నాం అనుకోండి, ఆ సైజ్ ఇంకోటి ఉండదు. 34, 32, 36 కూడా ఉంటుంది, కానీ నీకు కావాల్సిన 30 సైజ్ ఇంకొకటి ఉండదు. సో దానికి కావాలి అంటే ఇంకొకటి ఏదన్నా పర్చేజ్ చేయాలి, సేమ్ నీకు సెట్ అయ్యేది ఇంకొక అదే ప్రైస్లో తీసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నీ దరిద్రం ఖాళీ అదొక ఇంకొక 200 రూపీస్ ఎక్స్ట్రా ఉండింది అనుకోండి, సో అప్పుడు ఇదొక 1000 రూపీస్, అదొక 200, 300 ఎక్స్ట్రా ఉన్నది. సో ఎక్స్ట్రా ఉన్నదానికి మనీ తీసుకుంటారు. ఇది గెట్ 2 కింద గెట్ 1 కింద ఇచ్చేస్తారనమాట. సో నాకు అది కూడా పెద్ద స్కామ్ లాగానే అనిపించింది ఎందుకో. సో నాకెందుకో నిన్న ట్రెండ్స్కి వెళ్ళిన తర్వాత ఇంకోసారి మనం ట్రెండ్స్కి వెళ్ళకూడదు, ఇది పెద్ద స్కామ్ రా బాబు అనిపించింది నిజంగానే. అసలు నాకే ఇలా అనిపించింది. అసలు ఆ ట్రెండ్స్లో ఎంతమంది ఉన్నారంటే, మేబీ వాళ్ళకు కూడా అలా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న పల్లెల్లో నుంచి వచ్చి వాళ్ళు కూడా కొంతమంది కొంటూ ఉంటారు కదా ట్రెండ్స్లో. సో వాళ్ళ పరిస్థితి ఏంటబ్బా, ఇదంతా పెద్ద స్కాము. మనం ఎన్ని క్వశ్చన్లు అడిగామంటే ఆఖరికి మాకే చిరాకు వచ్చింది, ఇది పెద్ద స్కామ్ అనుకొని మేము ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. అసలు ఎలా చేస్తారండి అలా అంత కాన్ఫిడెంట్గా స్కామ్? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాడే అబ్బాయి, అసలు ఎంత నవ్వుతూనే మాట్లాడుతున్నాడు, అసలు ఎంత కాన్ఫిడెంట్. అసలు నిజంగా నాకైతే స్కామ్ అనే అనిపించింది. నేను ఇంకోసారి ట్రెండ్స్కి వెళ్ళను, అయినా సిగ్గు లేకుండా నిన్న 5000 పైన షాపింగ్ చేసి వచ్చా.